సిపిఐ తయారు చేసిన ఆయుధమే. అందుకే నన్ను చాలా మంది అడిగారు, ఏవయ్యా నువ్వు చిన్నప్పుడు నా అంపల్లి టేసిన గాడి ఈ రాజాలింగో రాజాలింగా రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ లింగ రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ అని బాలనటుడిగా ఎర్రమల్లిలో వచ్చావు. దాని తర్వాత ఎన్నో సినిమాలు చేసావు. మళ్ళీ ఎండి జనరల్ మెడిసిన్ చేసి సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసి మరి ఎందుకయ్యా మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా నేను సైతం అంటూ వచ్చావంటే దానికి నేను మన ప్రజానాట్య మండలినే చెప్తాను. ఎందుకంటే మన ఉద్యమాలు మన ప్రజానాట్య మండలే నాకు నేర్పింది. వైద్యుడు అనేవాడు శరీరంలో ఉన్న జబ్బుని వదలగొట్టాలి, ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బులు వదలగొట్టాలి. మిత్రులారా, సినిమా ఇండస్ట్రీ అన్నారు కాబట్టి మీకు తెలియని ఒక విషయం చెప్పాలి. 100 ఏళ్ల మహాప్రస్థానంలో సినిమా ఇండస్ట్రీలో ఇన్ని గొప్ప సినిమాలు వచ్చినాయి అంటే అది మన సంస్థలకు అనుబంధ సంస్థ అయిన ప్రజానాట్య మండలి సోదరులు, ప్రజానాట్య మండలి నాయకులు తీసిన గొప్ప సినిమాలే. ఇవాళ ఆనాటి విక్టరీ మధుసూదన్ రావు గారు, గరికిపాటి రాజారావు గారు, అలాగే కెఎస్ ప్రకాశ్రావు గారు, నాగభూషణం గారు, మాదాల రంగారావు గారు, టి కృష్ణ గారు, వందే మాత్రం శ్రీనివాస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సినిమాలు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన సినిమా వచ్చిందంటే దానికి కారణం మన ప్రజానాట్య మండలి, మన విద్యార్థి సంఘాలే. మీకు తెలుసో తెలీదో, ఇవాళ మొట్టమొదటిసారిగా గరికపాటి రాజారావు గారు తీసిన పుట్టిల్లు సినిమాతోనే, అది ఎవరో కాదు పుచ్చలపల్లి సుందరయ్య గారి రామచంద్రారెడ్డి గారు బ్రదర్ తీసిన సినిమాతోనే అల్లు అరవింద్ గారు కానీ, జమున గారు కానీ, ఇవాళ ఇండస్ట్రీలోకి అల్లు అరవింద్ గారు, బన్నీ గారు వీళ్ళందరూ వచ్చారంటే అది కేవలం ఆనాటి పుట్టిల్లు సినిమా, పుచ్చలపల్లి సుందరయ్య గారు తీసిన నేతృత్వంలో తీసిన, గరికపాటి రాజారావు గారు తీసిన పుట్టిల్లు సినిమా. అలా ఎన్నో ఇవాళ ఇండస్ట్రీలో గొప్ప కార్యక్రమాలు రావటానికి మన ఉద్యమాలు కళ కోసం కాదు, కళ కాసుల కోసం. నిజ జీవితంలో విద్యార్థి పోరాటాల్లో మీరు చేసే పోరాటాలనే చిత్ర అంశాలుగా పెట్టి సినిమాలుగా